యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించిన ఆయన్ని. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంటను అనుభవించినట్లు కృప చూపించి సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, డిఎల్ మూడీ గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఈ మూడీ అనేటువంటి దైవ సేవకుడు డబ్లిన్ అనేటువంటి పట్టణంలో మూర్ హౌస్ అనేటువంటి బాల బోధకుడిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నటువంటి సంఘటనని మరి మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇది నిజ సంఘటన. మరి ఈ సంఘటనలో మనం గమనించినట్లయితే మూర్ హౌస్ అనేటువంటి బాలుడు చిన్న ప్రాయం నుంచే కూడా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా మూడీ గారి పత్రికల్లో చదివారంట, వార్తాపత్రికల్లో చదివారంట. కానీ ఈ కుర్రవాడే, ప్రియులారా గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ కుర్రవాడే మరి ఆ యొక్క ఆ బోధకుడు అని చెప్పి ఈయనన్నడు కూడా తలంచలేదంట. ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ మరి మూడీ గారి దగ్గరకు వచ్చినప్పుడు తనను పరిచయం చేసుకొని అతడు అమెరికాలో ఉన్నటువంటి చికాగో పట్టణానికి వచ్చి నేను బోధ చేస్తానని చెప్పి ఆశిస్తూ ఉన్నట్లు చెప్పాడు అనమాట. మూడీ గారు నేను కూడా మరి వచ్చి నేను బోధిస్తాను అన్నాడంట. ఆ చిన్నవానికి 17 సంవత్సరాల కూడా దాటలేదు. కాబట్టి ఈ కుర్రవాడు చికాగోలో ఉన్నటువంటి సంఘంలో బోధించలేడు అని అనుకున్నాడంట మూడీ గారు. ఎందుకంటే వయసు చిన్నది, మరి అంత అనుభవం లేదు కాబట్టి చేయలేడు అని అనుకున్నారంట. కాబట్టి ఆయన ఓడలో తిరిగి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. మూర్ హౌస్ అడిగాడంట, ఎందుకంటే ఆయన కూడా అదే ఓడలో ఆయన కూడా ప్రయాణిస్తూ ఉన్నాడంట. అందుకన్నమాట ఈ చిన్నవాడు ఏం చేశాడంటే బోధించలేడు అని చెప్పి ఈయన తలంచుకుంటూ ఉన్నాడంట. మా యొక్క ప్రయాణం గురించినటువంటి వివరాలు అతనికి ఏమీ తెలియదు అని అనుకున్నాడు మూడీ గారు. ఇప్పుడు గమనించాలి, ఈ సంఘటన జరిగినటువంటి అనేక వారాల తర్వాత మరి ఈ యొక్క మూడీ గారు అమెరికాకి వెళ్ళారని తిరిగి ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ నుంచి మళ్ళీ ఒక ఉత్తరం వచ్చిందంట. దానిలో ఏమున్నదంటే, ఇప్పుడు అమెరికాకు వచ్చి ఉన్నానని చెప్పి మీరు ఇష్టపడితే చికాగో వచ్చి నా సంఘంలో బోధించదరని చెప్పి రాశాడంట. వెంటనే మరి మూడీ గారు మీరు చూసినట్లయితే, నీవు ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే నన్ను చూడు అని చెప్పి పట్టింపులేనటువంటి ధోరణిలో ఆయన రాసి పెట్టాడంట. సరే, నన్ను ఫోటో అన్న చూడు, నన్ను చూసుకో అని చెప్పి మూడీ గారు రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క ఆ జవాబును చూసినటువంటి తర్వాత ఆ కుర్రవాడు ఇక మరి ఎన్నడూ కూడా సౌండ్ చేయకుండా, ప్రత్యుత్తరం ఇవ్వకుండా, మరి కవిత్వంలో మరి త్వరలో మరి అతని దగ్గర నుంచి మరి ఒక ఉత్తరం వచ్చిందంట. అతడు మరి ఇంకా అమెరికాలో ఉన్నట్లు కష్టపడితే మా కొరకు చికాగో వచ్చి మా సంఘంలో బోధ చేస్తారని చెప్పి రాశాడనమాట. అప్పుడు ఈయన మూడీ గారు తిరిగి అతనికి, నీవు ఈ ప్రాంతానికి వచ్చిట తటస్థించినట్లయితే నన్ను వచ్చి చూడు అని చెప్పి జవాబిస్తూ ఉన్నాడంట మూడీ గారు. ఇలాగ కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ కుర్రవాడు పలానా గురువారం నాడు మరి చికాగో వస్తున్నాను, ఆ దినం మీ సంఘంలో బోధ చేస్తాను అని చెప్పి రాశాడంట. ఇంత పెద్ద సంఘంలో అతడు బోధ చేయటం ఏంటి, వీలు కాదని చెప్పి నిశ్చయంగా అనుకున్నారంట. కాబట్టి అది మాత్రమే కాకుండా ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ వచ్చినట్లు వ్రాసి ఆ పలానా గురువారం శుక్రవారం ఆ 2 రోజులు కూడా మనం వేరే ఊరు గురించి మరి ఆ యొక్క వేరే వెళ్ళవాలని చెప్పి ముందుగానే ఏర్పాటు చేయబడింది. అందుచేత ఈ యొక్క విషయాన్ని గురించి ఈ సంఘ పెద్దలతో కూడా పాల్ యంగ్చే గారు చెప్పడం మరి మూడీ గారు చెప్పడం మర్చిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి గురువారం ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కుర్రవాడొకడు మన సంఘంలో బోధ చేయడానికి వస్తున్నాడు. కానీ ఆయన బోధించగలడో లేదో మీరు ఏం చేయాలంటే గుర్తించాలి. ఆయన బోధించగలడో లేదో నాకు తెలియజేయండి అని చెప్పాడు అనమాట. అప్పుడు వారిలో కొంతమంది ఏం చేశారంటే, అలాగైతే మాకు అవసరం లేదు, ఆ బోధకుడు పరాయి కుర్రవాడని చెప్పి మీరు అంటున్నారు కదా, ఆయన ద్వారా వచ్చినటువంటి బోధ వలన మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది అని చెప్పి అన్నారంట. వెంటనే మూడీ గారు సంఘ పెద్దలతో, ఏమైనా సరే ఈ యొక్క గురువారము మాత్రం అతనికి ఒక తరుణమిచ్చి చూడండి, ఆయన బోధ సరిగా ఉన్నట్లయితే మన యొక్క వాతావరణానికి మరి జరిగేటువంటి శుక్రవార ప్రార్థనా కూటంలో కూడా బోధించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 2 సాయంకాల కూటాల్లో ఆయన చక్కగా బోధించినట్లయితే, మీరు కూడా తృప్తి పొందినట్లయితే వచ్చే ఆదివారపు ఆరాధనలో మరి బోధించేటువంటి ఆ బోధలో లేక
ఆ మూర్ హౌస్లో బోధించేటువంటి మరి బోధలో మీరే నిర్ణయించుకుని రండి, నేను శనివారం తిరిగి వస్తాను అని చెప్పి వాడుకకు ఆయన ఆ యొక్క చిన్న బోలుడే కానీ ఆ పెద్ద బోధకుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. శనివారం ఉదయం బయట ఊరు నుండి మరి తిరిగి వచ్చినటువంటి వెంటనే ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ ఎలా బోధించాడో తెలుసుకొని ఉండాలని చెప్పి ఆతృతతో ఆశతో ఉన్నారన్నమాట. మా ఇంట్లో మేము ప్రవేశించాం, వెంటనే భార్యతో మా యొక్క మరి ఆ మూడిగారు అంటున్నారన్నమాట, ఆంగ్ల బాలుడు ఎలా ప్రవర్తించగలుగుతాడు, సంఘస్థులు ఆయన్ను ఇష్టపడుతున్నారా ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతడు మరి వాళ్ళ భార్య ఒక సంఘస్థులందరూ ఆ కుర్రవాడిని ఇష్టపడుతున్నారని చెప్పారు. నువ్వు వెళ్ళి అతనికి బోధన విన్నావా, అతన్ని అడిగాడనమాట సంఘ పెద్దని, బోధన అవుతుందని అంటే అవును నేను విన్నాను, ఆ చిన్నవాని బోధ నాకు చాలా ఇష్టమైంది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అనేటువంటి వచనం మీదనే 2 రోజులు బోధ చేశాడు. మీరు బోధించినటువంటి దానికన్నా కొంత వ్యత్యాసంగా ఉన్నది ఈ చిన్నవాడి ప్రసంగం, ఎప్పటికీ మరి మీరు కూడా ఆయన ప్రసంగాలను ఇష్టపడతారు అని చెప్పిందంటే భార్య. ఎందుకు ఇలా చెప్తున్నది అని చెప్పి నైట్ పూట నికోదేము వెళ్ళినట్లుగానే మరి ఈయన కూడా ప్రయత్నించేశారన్నమాట. దేవుడు నీచులైనటువంటి పాపులను కూడా ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ చిన్నవాడు ప్రసంగిస్తున్నప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు వింటున్నారా? అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగితే కానీ అద్భుతమైన వ్యక్తులుగా మార్చబడరు. ఈ రోజున మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడాలంటే మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు మేలుకరంగా రాస్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే వెంటనే నేను అలాగైతే ఆ చిన్నవాడు తప్పుగా బోధిస్తున్నాడని చెప్పి అర్థం. వెంటనే మరి మూడిగారి భార్య కాదండి, ఆ చిన్నవాడు తాను చెప్పేచున్నటువంటిది యావత్ భూమి కూడా కరెక్టే, ప్రపంచమంతా ప్రతి వారు వినేటట్టు చేసింది కరెక్టే. కాబట్టి ఆదివారం వచ్చింది, మరి ఆలయానికి వెళ్ళాడు. సంఘస్థులందరూ కూడా తమ బైబిల్ని తెరిచి ఆ యొక్క వచ్చినటువంటి విషయాన్ని గమనించాడు. ఆ ఉదయం నుంచి ఇప్పటి వరకు మరి ఆదివారం వచ్చింది, మరి ఆలయానికి వెళ్ళారు. సంఘస్థులందరూ కూడా తమ బైబిల్ని తీసుకొని వచ్చారు. విషయంలో ఈయన గమనించాడు. ఆ ఉదయ ప్రసంగం కూడా రక్షణ పొందేవారిగా ఇవ్వబడింది. మనకి అదొక కొత్త అనుభవంగా ఉండేదన్నమాట. ఆ చిన్నవాడు చెప్పినటువంటి ఒక్కొక్క విషయాన్ని బైబిల్ నుంచి ఎన్నో వాక్యాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సాయంకాలం కూటాలకు చాలామంది ప్రజలు వచ్చారు, మరి గుమ్ముగూడిపోయారు, విస్తరించిపోయింది. మూర్ హౌస్ లేనటువంటి ప్రియులరా, మూర్ హౌస్గా లేచి ప్రియులరా మీరు యోహాను 3:16 ఆ వచనం తీశారంటే నా యొక్క బహిరంగ వాక్యము చూపిస్తాను అని చెప్పి ప్రసంగాన్ని ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వచనం మీరు ఒక మంచి బోధ చేశారు, దేవునికి స్తోత్రం. ఆ ప్రసంగ వాక్యాన్ని 1, 2, 3 అని చెప్పి విభాగించుకుంటా ఆ పూర్తి వచనాన్ని తీసుకుని ఆదికారం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని మానవుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రవక్తలను పంపించాడని చెప్పి అటు తర్వాత ఎలాగ తన సొంత కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలను సిలివేసి ద్వేషించి అసహించి మరి మరణానికి గురి చేశారు. ప్రియులు గమనించాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఈయనకి అది కొత్త బోధలాగా అనిపించింది, దానివల్ల ఆశతో అంగీకరించాడు. అలాగే సంఘస్థులు కూడా అంగీకరించబడ్డారు. ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆధారమైనటువంటిది. నెక్స్ట్ డే దినం ఏమైందంటే సోమవారం, మామూలుగా చికాగోలో ఆ సోమవారం సాయంకాలం కూటం జరిగేటువంటి ప్రజలు వచ్చేసారు. చాలా కష్టమైంది. కానీ ఆ దినాన్న చాలామంది ప్రజలు కూటానికి వచ్చారు. అందరూ కూడా తమ బైబిల్ని తీసుకుని వచ్చారు. 3 హౌసులు వేసి ప్రియులారా మీరు యోహాను చెప్పినటువంటి తిరిగి అదే వాక్యంపై ఇంకొక చక్కని వాక్యం బోధ చేశాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనేది నిరూపించడానికై తన చిన్నవాడు బైబిల్ నుంచి ఎన్నో వచనాలు చూపించగలిగాడు. వినుటకి చాలా ఇంపుగా ఉన్నది. హల్లెలూయా. ఆయన హృదయంలో లోతుగా ఈ యొక్క సత్యము నాటుకున్నది. దీనికి మనమంతా కూడా మరి దేవుడు ఒక పాపి వెనకాల ఆయన శాపం చేయుటకి మరి ఆ 2 అంచెలు కలిగినటువంటి ఖడ్గముతో ఉన్నామని చెప్పేసి బోధించేటువంటి వాళ్ళం. కాబట్టి ఈ చిన్నవాని యొక్క మరి ప్రసంగం విన్న తర్వాత ఆ మోడీ గారు మరి దేవుడు ఒక పాపి వెనక ప్రేమతో నిలబడుతున్నాడు, కానీ పాపియే ప్రేమ గల దేవుని వదిలి పరిగెడుతూ ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. మంగళవారం సాయంకాలం వచ్చింది. నిశ్చయంగా ఈ దినం 3 హౌస్ ఆ పాత ప్రసంగం వాక్యం పైన ప్రసంగించడం వీలు పడదు అని చెప్పి తప్పగా ఆ సాయంకాలం ఇంకొక క్రొత్త వాక్యం ప్రసంగించాలని చెప్పి అనుకున్నాడంట, తలంచారంట. 3 హౌసులు అయినటువంటి ఆ ప్రియులరా మీరు ఈ రాత్రి యోహాను సువార్త 3:16 తీసినట్లయితే
నా యొక్క ప్రసంగ వాక్యం ముగిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. గత 6 రాత్రులు ఎడతెగక ఈ ఒకే వాక్యం మూర్ హౌస్ గారు బోధ చేశాడు. 7వ రోజు రాత్రి బోధ చేయటకై మూర్ హౌస్ ప్రసంగ వేదికపై నిలబడిన వెంటనే ఆ ఆలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రియులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రతి సమస్య నుంచి బయటపడుతున్నప్పుడు అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా మనం ఉండాలి. ఆ గురువారం రాత్రి ఎడతెగని ఒకే వాక్యం మూర్ హౌస్ బోధ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బోధ చేశాడు. ఏడవ రోజు రాత్రి బోధ చేయడానికి మూర్ హౌస్ ప్రసంగ వేదిక నిలబడిన వెంటనే ఆ ఆలయంలో ఉన్నటువంటి జన సమూహం యొక్క కన్నుల గొప్ప ఆశతో ఆయనే నిజమైనటువంటి చూచుచున్న దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు క్రొత్త వాక్యంపై బోధించిన కొరకై ఈ రోజంతా కూడా మనం అభిరుచితో ఉన్నాం అని చెప్పి ఈ రాత్రి కూడా యోహాను సువార్త 3:16 తీసుకుందామని చెప్పి తన 7వ ప్రసంగాన్ని కూడా ఆ పాత వాక్యంపైనే బోధించాడు. ఆ ప్రసంగం అనేకులను అద్భుతమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చింది. ఆ బోధ చివరలో మరి మూర్ హౌస్ గారు చెప్పినటువంటి మాటలు ఇంకా గుర్తున్నాయి. ఇవి కొన్ని మాత్రమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. గత వారం అంతా మీకు బోధించాడు. ఆయనని సరే మీ యొక్క ఈ స్థితి నాలుకతో ఉన్నతమైనటువంటి సత్యమును పరిపూర్ణంగా నేను మీకు వివరించి చెప్పలేకపోయాను. నేను మాత్రం యాకోబు నిచ్చెనను పొంది పరలోకమునకు వెళ్ళి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో నిలబడుచున్నటువంటి గాబ్రియేలు దూతతో దేవుడు ఈ భూలోకం ఎంతగా ప్రేమించున్నానని అడిగితే, ఈ భూలోక రాజ్యాన్ని మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారని అడిగితే ఆ గాబ్రియేలు దూత చెప్పగలిగిందంతా కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనేది విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని మాత్రమే చెప్పగలుగుతామని చెప్పి మనం తలస్తూ ఉన్నాం అని మూర్ హౌస్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్ఐనికి వందనాలు. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారితో మాట్లాడి బలపరిచినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.